కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే మహిళ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతిరోజు వ్యాయామం అవసరమని, అనారోగ్యాన్ని పాలద్రోలడానికి ఏకైక ఆయుధం ఫిట్నెస్ అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం ప్రకాశం చౌక్ నుండి జేపీ రోడ్లోని అల్లూరి సీతారామరాజు స్మృతివనం వరకు రన్ ఫర్ యాక్షన్ 2026 పేరిట 2K వాక్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఫెమినా లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజు, డాక్టర్ ప్రీతిరాజుతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి మాట్లాడుతూ స్త్రీ ఒక శక్తివంతమైందని, కుటుంబంలో ప్రధాన పాత్రధారి స్త్రీ అని, తల్లిగా, భార్యగా, కుమార్తెగా అనేక రకాల విధులు నిర్వహిస్తూ బాధ్యతతో కుటుంబాన్ని చక్కదిద్దుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారని, దేశ ప్రథమ మహిళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గర నుండి అనేక మంది మహిళలు దేశంలోనూ రాష్ట్రంలోనూ అనేక కీలక పదవుల్లోనూ ఉద్యోగాల్లోనూ ఉన్నారని అన్నారు. ఫెమినా లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజు, డాక్టర్ ప్రీతిరాజు, ట్రెజరర్ కనగర్ల నాగమణి, వైస్ ప్రెసిడెంట్ బొండా లక్ష్మీరమణ, కె లక్ష్మీదేవులు మాట్లాడుతూ మహిళ ఆరోగ్యం కుటుంబానికి కాక దేశానికే ఎంతో అవసరమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా మహిళలు స్వచ్ఛందంగా రావడం ఆనందదాయకమని అన్నారు. 2K వాక్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్దకు చేరుకున్న అనంతరం లక్కీ డిప్ నిర్వహించి మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ నడింపల్లి మహేష్, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బొండారాంబాబు, అల్లు తులసి ప్రసాద్, కోశాధికారి కనగర్ల విజయ రామకృష్ణ, ఉపాధ్యక్షులు గోపిశెట్టి మురళీకృష్ణారావు, కోట్ల నాని, నందమూరి రాజేష్, బట్టిప్రోలు శ్రీనివాసరావుతో పాటు పలువురు వైద్యులు, ప్రముఖులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మహిళా మండలికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఈ సందర్భంగా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భీమవరం టౌన్ కి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అవసరం. విమెన్ అందరూ చదువుకోవాలి, అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మన హానరబుల్ సీఎం గారు విమెన్ వారిని ఎంపవర్ చేయడానికి లాస్ట్ 25 years గా ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకురావడం, వాటిని ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకురావడం మనందరికీ తెలిసిందే. అయితే హై ఇన్కమ్ గ్రూప్ లో ఉన్న విమెన్ కి ఖచ్చితంగా ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయో అవన్నీ అధిగమించడానికి, సైకలాజికల్ ఇష్యూస్, డిప్రెషన్స్ అధిగమించడానికి ఒకే ఒక్కటి సాధనం ఫిట్నెస్. ఆ ఫిట్నెస్ ద్వారా ప్రతి మహిళ, ప్రతి విమెన్ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత సొసైటీ అంతా కూడా హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి వీలు పడుతుంది. మన హక్కులు ఏదైతే ఉన్నాయో, మన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అన్నిటినీ కూడా మనం సాధించుకున్నాం. ఏది కూడా వదలొద్దు. మన హక్కుల్ని కాలరాసి దొంగలో కొట్టాలని చూసుకునే వాళ్ళకి ఏమవుతుందో కూడా మనం రీసెంట్ చూసాము. మోర్ పవర్ టు విమెన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్త్రీ అంటే ఒక శక్తి. కుటుంబంలో స్త్రీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అది ఒక ఇల్లాలిగా భర్త యోగక్షేమాలను చూస్తూ, పిల్లల్ని తీర్చిదిద్దుతూ, ఒక సమాజంలో డాక్టర్ గా, టీచర్స్ గా, ఇంజనీర్స్ గా, అలా ముఖ్యమైన అన్ని రంగాల్లోని స్త్రీలు చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు. అలా కాకుండా ఎంతో మంది ఎన్నో రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కానివ్వండి, నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానీ, మన జిల్లా కలెక్టర్ నాగరాణి గారు కానీ, వాళ్ళని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి నాగరాణి గారిని చూసిన తర్వాత ఈ జిల్లాలో పిల్లలందరూ కూడా కలెక్టర్ అవ్వాలని మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆడపిల్లలంతా కూడా ఎంతో జాగ్రత్తగా ముందరికెళ్తున్నారు. మేము ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత మా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి గారిని చూసి మేము ఎంతో నేర్చుకున్నాము. అలాగే అందరూ కూడా ప్రతి రంగంలోని ముందుకెళ్లాలని, ఎంతో మంది ఎన్నో నదుల పేర్లు కూడా మన శ్రీమూర్తుల పేర్లే ఉన్నాయి. గంగా, యమున, నర్మద, లక్ష్మీనారాయణని గాని, సీతారాములని గాని, రాధాకృష్ణులని గాని అందరినీ శ్రీమూర్తిని ముందరు పెట్టి ఎంతో విలువిస్తున్నారు. వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే రోజు వాక్ ప్లాన్ చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన సమాజంలో అందరూ ఫిట్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి.
ఆరోగ్యంగా ఉండాలి. మన ఫిట్నెస్ ని బట్టే మన దేశం యొక్క ఎదుగుదల పురోభివృద్ధి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మెయిన్ గా ఆడవాళ్ళ ఫిట్నెస్ ని బట్టి లేడీ ఫిట్ గా ఉంటే కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. ఆమె ఆరోగ్యాన్ని బట్టే ఆ ఫ్యామిలీ యొక్క క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆడవారి యొక్క ఆరోగ్యం అనేది కుటుంబానికే కాదు దేశానికి ఎంతో ముఖ్యమైనది. అయితే ఒక డాక్టర్ గా నేను తరచూ చూసేది ఏంటంటే ఆడవాళ్ళలో ఎంతో మంది ముఖ్యంగా 30 దాటిన వాళ్ళు ఒకే కంప్లైంట్ వస్తారు. విపరీతమైన ఈసారి చెప్తారు, ఇంకేం చెప్పరు. ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటారు, ఏం పనులు చేయలేమంటారు, ఇంట్లో రోజు చేసుకునే పనులు కూడా చేసుకోలేకపోతున్నాం అంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే డైలీ ఫిజికల్ ఫిట్నెస్ ఉండకపోవడం అండ్ సరైన పోషకాహారం, అవసరమైన పోషకాహారం ఉండకపోవడం. ఆహారం అనేది మనకి మన దేశంలో ఆహారం లేదని కొలవలేదు, కానీ అది ఏ మోతాదులో ఎలా తీసుకోవాలి అనేది ఒక వయసు వచ్చాక ఆడవారికి చాలా ముఖ్యం. అన్ని రకాల విటమిన్స్, మెయిన్ గా ప్రోటీన్ మన శరీరానికి ఎంత అవసరం మన బరువుని బట్టి దాన్ని బట్టి చూసుకుని రోజు కనీసం ఒక గంటన్నా ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, వారంలో 4 రోజులైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు 30 తర్వాత వచ్చే కండరాల బలహీనత అనేదాన్ని ఆడవారు చాలా వరకు నివారించగలరు. నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ వారిచే నిర్వహించబడుతున్న టూగెదర్ విచ్చేసిన మహిళా మండలందరికీ ఫెమినా క్లబ్ తరఫున స్వాగతం సుస్వాగతం. ఆడపిల్లే జాతికి అందం, ఆడపిల్లే చెప్పండి అమ్మ గట్టిగా. మహిళా సాధికారిత, మహిళా శక్తి, ఆడపిల్ల భరోసా. ఆడపిల్ల భారం కాదు, మన భరోసా. మహిళా సాధికారిత, మహిళా శక్తి, ఆడపిల్ల భరోసా. ఆడపిల్ల భారం కాదు, భరోసా. మహిళా శక్తి, మహిళా సాధికారిత. ఇచ్చేసిన పార్టిసిపేట్ చేసిన వారందరికీ మెడల్స్ ఇస్తాం. అందులో ఎవరు కంగారు మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. లయన్స్ క్లబ్ తరపున నిర్వహించిన ఈ 2K రన్ చాలా గ్రాండ్ సక్సెస్ గా
నిలవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వ నమస్కారాలండి. మొదటిగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐఏఎస్ నాగరాణి గారికి, మనకి మద్దతు వధించిన సెంట్రల్ మినిస్టర్ గారి వైఫ్ ప్రవీణ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుజాత గారికి, జేసీ గారి వైఫ్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలండి. ముఖ్యంగా మొత్తం 2K రన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క సభ్యులకు ఇవన్నీ గ్రాండ్ సక్సెస్గా చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలండి. జై మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు లయన్స్ ఫెమినా క్లబ్ వాళ్ళు మొట్టమొదటిసారిగా క్లబ్ స్టార్ట్ అయ్యి 5 నెలలు అయిందంటే మొట్టమొదటిసారిగా ఇలా కార్యక్రమం మొదలెట్టారు. అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. నారీ శక్తి అంటే ఏంటో, మహిళా శక్తి అంటే ఏంటో అందరూ నిరూపించారు. అందరికీ చాలా ధన్యవాదాలు.